చిన్న గిరిజన గ్రామం కురుడి గ్రామం అంటే ప్రత్యేకించి మా గ్రామానికి దత్తత తీసుకొని మా గ్రామానికి వచ్చి అలాగే 35 లక్షల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చేసినారు. పవన్ కళ్యాణ్ గారు నా కొడుకు, పెద్ద కొడుకు. అతను మళ్ళీ పదవికి వెళ్ళాలా, అతను మళ్ళా పెద్ద పదవికి వెళ్ళాలా, నేను అదే కోరుతున్నాను. ఆనందంగా అనిపిస్తుంది. నా సొంత కొడుకు లాగుంటాడు, అదే ఫోటో ఉన్నది. అలాంటి నాయకులు ఉండాలి, ఉంటారు. అతను ప్రధానమంత్రి కూడా అయ్యే సూచనలు ఉన్నాయి, అతను ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు దగ్గరలో ఉన్నటువంటి కురుడి గ్రామంలో ఉన్నాం. కురుడి గ్రామం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విజిట్ చేసి ఈ ఊరిని దత్తత తీసుకున్నారని చెప్పాలి. ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడో 2018లో ఇక్కడికి విజిట్ చేస్తూ ఆయన ప్రజా పోరాట యాత్ర ఆ టైంలో వచ్చి విజిట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి నేను మళ్ళీ వస్తానమ్మా, వచ్చి మీకు అన్నీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీరుస్తాను అని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన గుర్తు పెట్టుకుని ఈ విలేజ్ని ఆయన మళ్ళీ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామం అందరినీ కూడా ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం అవ్వాలని, ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంత నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకుని గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు మంచి అధికారంలోకి రావాలని కోరుకుని ఇక్కడ మొక్కుకున్నటువంటి పరిస్థితి కూడా శివాలయంలో దగ్గరలోనే. సో అక్కడికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మొక్కుకున్నారో ఆ తల్లినే తీసుకువెళ్ళి అక్కడ మొక్కు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి. అదే రోజు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయి సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడినప్పుడు కూడా వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం ఆయన ఇక్కడుండి ఆ రోజు వీళ్ళందరితో కూడా వాళ్ళ బాధలు, ఇబ్బందులు అన్నీ తెలుసుకొని రోడ్లు కూడా ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏమేమి వేయించారో, ఎవరెవరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆప్యాయతగా ఉన్నారో, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అమ్మ, మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా అమ్మా? తెలుసా? ఏంటి ఇక్కడ ఈ ఊరికి సంబంధించి అన్ని బాగోగులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారంట, నిజమేనా? నిజమేనండి. ఏమేం చేశారమ్మా ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు ఇక సీసీ రోడ్లు వేశారు, ఇప్పుడు ఇంటి వీధి రోడ్లు వేశారు. అంటే ఇంక మా కిందికి వెళ్ళి అన్ని వెంటకి ఇంకా కొంచెం ప్రాబ్లం ఉండిపోయింది అనమాట. అందరికి వేశారు అనమాట. అతను వచ్చి ఊళ్ళో మంచితనం అంటే గుడికి వచ్చి దర్శనం చేసుకుని అతను వెళ్ళిపోయాడు. మా ఊరు రోడ్డు ఉంది కదా తేజ, ఆ తేజ నుంచి ఇక నీళ్ళగడ్డకు వచ్చారనమాట. నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారనేసి అతను వచ్చి మాకు నీళ్ళు అవన్నీ ఇప్పించి మాకు అందరికి ఆరోగ్యంగా మా ఒంటి మా పిల్లలకి తల్లికి అందరికి సౌఖ్యంగా ఉంది. ఒకటొక చదువు గురించి మాకు కొంచెం ఇది అయింది అనమాట. పిల్లలకి ఒక సర్టిఫికెట్లు ఇవి లేకంట. కానీ తర్వాత దాంతో ఆ బాబు గారు వచ్చిన తర్వాత మా ఊరు దత్తత తీసుకుంటారు కాబట్టి మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అతను ఇచ్చారు మా ఊరికి. మా ఊరి గుడికి వస్తాన మాట ఇచ్చి మా ఊరి గుడిలో వచ్చి దర్శనం చేసుకొని
ఆవిడ అతను మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన రోజు, ఈ గుడికి వస్తానన్న రోజు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, అయినా కూడా పాపం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు, గుర్తుందా? అవి గుర్తుంది. అతను ప్రమాదం ఉన్నా కూడా మీ ఊరు మంచి చేస్తుందనేసి, మీ ఊరు దత్తత తీసుకొని అనేసి మా ఊరు వచ్చి ఇక్కడ చదువు కూడా మాట్లాడి ఒక 3-4 గంటల వరకు ఉన్నారు మా ఊర్లో మీటింగ్ పెట్టుకొని. అతనికి మటుకు 10 అతను మహానుభావులు మనకు ఉండరు అనమాట, అంత మంచి బాబు అనమాట. చూసుకుంటాను ఇప్పటికి ఆ బాబు వచ్చి మాకు ఎవరికి లోటు లేదు బాబు. మాకు అందరికి మంచినీళ్ళు కానీ, స్నానాలకి ఇబ్బంది కానీ, దేనికైనా ఇబ్బంది లేకంటే మాకు ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఆ బాబు గారు రాకపోతే మటుకు మాకు అంతకుముందు గొప్ప ఇబ్బందులు అయిపోయేవాళ్ళు మనం. మొన్న చెప్పులు కావచ్చు ఇవి కూడా పంపించారంట కదా, దుప్పట్లు అంటే మాకు పంపించారు. మామిడిపళ్ళు ఇచ్చారు, అతను పేరు చెప్పుకొని తిన్నాము. మామిడిపళ్ళు ఆయన తోటలో పండించినాయి మామిడిపళ్ళు, తోటలేనట్టు ఇచ్చారు మాకు. మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా మీకు దగ్గరగా చూడటం మిమ్మల్ని బాగానే ఉంది మరి ఇప్పటికి. మరి ఇప్పుడు మటు పవన్ కళ్యాణ్ వచ్చి నుంచి మాకు ఎవరికి ఏం లోట్లేదు బాబు. ఏంటి అంటే ఇంత అభిమానం, ఇంట్లో ఫోటో పెట్టుకునే కల్పిస్తున్నాడు ప్రతి దానికి. ఇల్లు లేకపోతే ఇల్లు బాబు. ఈ నెల వచ్చేసరికి మా ఊర్లో చాలా మంది హాస్పిటల్ ఫోటోలు పెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత మంచి నీళ్ళు తాగడం వల్ల నాకు జ్వరాలు తగ్గాయి. అంటే ఇప్పుడు ఇబ్బంది హాస్పిటల్ పాలైపోతుంది ప్రతి మనిషికి కూడా. చిన్నోళ్ళేటి పెద్దోళ్ళేటి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాకు దేవుడు, పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే దేవుడు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేవుడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలాలని మళ్ళీ మనస్ఫూర్తి కోరుతున్నాం. శివయ్య ధర్మాన ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి, మంచి రోజులు రావాలి. అయితే గుర్తించిన మనుషులు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లలకి మంచి అవకాశం పట్టించుకోరు. ఈ వాటర్ కూడా మీ పేరేంటమ్మా? చెప్పండి. దేవుడమ్మా. ఏంటమ్మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లను ఆయన వేయించినాయనా? ఆయన వేయించారు బాబు. ఎలా ఉందమ్మా ఆయన వచ్చిన తర్వాత? బాగుందా? వచ్చి నుంచి బాగానే ఉన్నాడు. అతను రాకముందు చాలా బాధలు పడ్డాం మా ఊర్లో. ఈ టైంకి అందరు హాస్పిటల్ పాలైపోయి జ్వరాలు, మంచినీళ్ళు సరిగ్గా లేక. మంచినీళ్ళు ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు అన్ని బాగున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు సందర్శించినటువంటి గుడి అనమాట. ఆ రోజు ఇక్కడికి ఈ ఊరికి సంబంధించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ గుడిలో అర్చన అవి కూడా చేయించుకోవడం జరిగింది. అలాగే ప్రతి సోమవారం ఇక్కడ జరిగేటువంటి అభిషేకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా ఇక్కడ అర్చన చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ గుడికి కూడా పవన్ కళ్యాణ్ గారు విరాళం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మీ పేరు? సుభద్రమ్మ. మాది కురిడే. ఏమవుతారు మీకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు నా కొడుకు, పెద్ద కొడుకు. 2018లో వచ్చారు. అప్పుడు ఆయన అధికారంలో గుర్తులేదు మాకు. అప్పుడు వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు వస్తానని చెప్పారు అధికారం రాగానే. వచ్చినారు బాబు వచ్చినారు. ఏమేమి ఇచ్చారు మీ ఊరికి? మా ఊరికి రోడ్లు ఇచ్చినారు. అతను మామిడి పళ్ళు కూడా పంపించినారు, నీళ్ళు ఇచ్చినారు. అతను రాగానే నీళ్ళు ఇచ్చినారు. ఆ పదవిలో నేను అప్పుడే గడ్డకు తీసుకెళ్లి నడిపించి తీసుకొచ్చినాము. తీసుకొచ్చి అతను వచ్చిన తర్వాత మాకు మట్టుకి బాగా నీళ్ళు సౌకర్యాలు అయినాయి, రోడ్లు పడ్డాయి, సౌకర్యాలు బాగా అయినాయి. వచ్చిన తర్వాత నీళ్ళు బాధ లేదు. అతను పదవి లేదమ్మా నాకు అని చెప్పినాడు.
అమ్మ నాకు ఇంత పరువు ఉన్నట్టయితే మీకు బాగా చూదును అన్నాడు. అని తర్వాత ఆ గిడ్డలను మాట్లాడినాము. ఆ బాబు నేను ఒంగొని నీళ్ళు తోడుతుండి, ఆ నీళ్ళు ఎర్రటి నీళ్ళు, ఆ నీళ్ళు చూసి మాకు ఎప్పటికప్పుడు జ్వరాలు వస్తున్నాయి అనుకొని నేను అన్నాను. అంతే ఆ వెంటనే వేలు వెళ్ళిపోయి అందరికీ చెప్పినాడు. చెప్పి నీళ్ళు వెంటనే మాకు నీళ్ళు మంచి నీళ్ళు మట్టుకు వెంటనే వచ్చినాయి. అధికారం రాకముందే, అంతకు ముందే అధికారం మొన్న వచ్చింది, అంతకు ముందు చేసినాడు. ఆ మేలు మేము మర్చిపోతాం అనుకున్నావా బాబు? మా మరలేము. అతనికి మరి అతని పిల్ల జల్ల శుభ్రంగా చక్కరగా ఉండాలా. అతను మళ్ళీ ఒక పదవికి వెళ్ళాలా, అతను మళ్ళా పదవికి పెద్ద పదవికి వెళ్ళాలా. నేను అదే కోరుతున్నాను. బాబు క్యాస్ట్ గురించి అమ్మ నాకు ఇంత పరుగు ఉంటే బాగున్ను, మీ పిల్లలకి నన్ను ఏదో చూద్దును అన్నాడు బాబు. అని తర్వాత నేను అడిగినాను వెంటనే, అప్పుడే పదవిలు రాకముందే అడిగినాను. నా చెయ్యి పట్టుకొని ఇటు అటు తిప్పుతున్నాడు ఆ బాబు. బాబు పట్టుకొని తిరుగుతున్నాం మేము. తిరుగుతున్నప్పుడు అప్పుడు అడిగినాను, మా పాప ఇలా ఉన్నది చదువుకుంటుంది, చూడు బాబు ఈ పాపాలందరూ బాగా చదువుకున్నారు, అంతే అమ్మ పదవి లేనప్పుడు నేనేం చేస్తాను, నాకు ఇంత పదవి ఉంటే నన్ను ఏదో ఒకటి చూద్దునమ్మా అని అన్నాడు బాబు మట్టికి. మరి ఈ విషయం అంటే నన్ను ఇక్కడ నన్ను హైదరాబాద్లో ఉన్నాను, రాసిచ్చినారట. చిన్న గిరిజన గ్రామం కురుడి గ్రామం అంటే ప్రత్యేకించి మా గ్రామానికి దత్తత తీసుకొని మా గ్రామానికి వచ్చి అలాగే 35 లక్షల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చేసినారు. అలాగే అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో తెలిసిన మరుక్షణం ఆఫీసర్లు అందరూ వచ్చి ఫస్ట్ బోర్ పాడైపోయింది, ఆ బోర్ తీసి ఉంచినారు. ఎప్పుడైతే అతను ముఖ్యమంత్రి అయినారో పరిగెట్టి ఆఫీసర్లు అందరూ పరిగెట్టి వచ్చి అప్పుడు బోర్ మళ్ళీ వెంటనే బాగు చేసినారు. ఇతవటు మళ్ళీ ఒక బోర్ కూడా వేసినారు. తర్వాత 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు, రోడ్లు వేయించినారు. అలాగే స్కూల్ బిల్డింగ్ కూడా అలాగ ఉండిపోతే దానికి ఒక 25 లక్షల రూపాయలు ఎంతో శాంక్షన్ చేసి స్కూల్ బిల్డింగ్ కూడా చేశారు. వెంటనే శాంక్షన్ చేసినారు. వచ్చిన తర్వాత ఈ ఈది రోడ్డు లైన్లు ఉండేవి, కిందికి ఉండేవి ఆఫీసర్ కరెంటు లైన్లు, అది కూడా అడిగాము 2-3 సార్లు, ఎవడ స్పందించలేదు. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి గారు మా ఊరు వచ్చినారో వెంటనే గవర్నమెంట్ సిబ్బంది అందరు కూడా స్పందిస్తూ వెంటనే లైన్లు కూడా వేసినారు. ఉప ముఖ్యమంత్రి వారు కోరింది నన్ను ఒకటే, దేవుడు మీరు అందరు ఉన్నారు చదువుకోవడం. ఇప్పుడు విద్యాపరంగా ఇందాక మా తల్లి ఒక మాట అన్నది, బాబు ఎక్కడికి వెళ్ళా పిల్లలు సూరమంటున్నారు. ఇప్పుడు అందరు కలిసి మెలిసి బతుకుతాం. స్కూల్ వాళ్ళకి వెళ్ళారు, అక్కడ స్కూల్లో చదువుతున్నారు. నీది ఫలాన్ కులం అంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే టక్కును రాసి చేస్తున్నారు. మా కేస్ట్కి వెళ్ళేటప్పుడు ఎవడ ఏం రాసి ఇవ్వటం లేదు. ఆల్రెడీ లిఖితపూర్వకంగా కాగితం కూడా రాసి ఇచ్చినాం, 2 సార్లు లెటర్లు కూడా పెట్టినాము. మాకు కావాల్సింది అది ఒక్కటే. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ ఊరు? ఇది 200-300 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అలాగా 5 గ్రామాలండి మావి. అలాగా ఒక 10,000 మంది జనాభా చాలా నిరుత్సాహంతో ఇబ్బంది పడుతూ బతుకుతున్నారండి. దయచేసి ఇది మట్టుగా ఆ మహానుభావుడు ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి మాకు ఒక న్యాయం చేస్తారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఆర్థిక స్తోమత లేదు, లాయర్లు పట్టడానికి లేదు, కోర్టుకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్ళడానికి మీకు తెలంది ఏమున్నది, ఒక లాయర్ పట్టాలంటే ఎంత అవుతుంది ఆర్థిక స్తోమత. అయితే భూములు అయితే ఉన్నాయి, ఇక్కడ విలువ లేదు దాటికి. అందరు కార్మికులు వ్యవసాయం చేసి బతికేవాళ్ళు, భూమి తల్లికి నమ్ముకుని బతికేవాళ్ళం. ఇందాకే మా మిత్రురాలు ఒక మాట అన్నది, ఏటన్నదంటే బాబు ముఖ్యమంత్రి ఫస్ట్ ప్రతిపక్షంగా ఉండరు, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఈసారి ముఖ్యమంత్రి అవుతారు, వచ్చేసారి ప్రధానమంత్రి కూడా అవుతాడు. అతనికి మంచి ఆలోచన విధానము, నెమ్మది, ఓర్పు, సహనం కూడా ఉన్నది. కాబట్టి మీరు మాకు ఏం వద్దు, ఆ యొక్క కేసు డిక్లేర్ చేస్తే చాలు. మాకు ఈ రోడ్డు కూడా వేసిందేనా? ఓకే, ఇది కూడా ఈ రోడ్డు కూడానా? తెలుసా అమ్మ పవన్ కళ్యాణ్ గారు మీకు ఊరు వచ్చారా? మా ఊరు వచ్చారు. ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఏటంటారు మరి, అన్ని సీసీ రోడ్లు ఇచ్చారు, ఊరికి అన్ని గుర్తు పెట్టుకుని మామిడిపల్లి కూడా పంపించారంట. మామిడిపల్లి పంపారు, తిన్నాం. ఏంటమ్మా మీ ఊర్లకి ఆయన ప్రత్యేకంగా చూస్తున్నారు బాగా పవన్ కళ్యాణ్ గారు? దత్తత తీసుకున్నారా? బాగా చూస్తున్నారా? అన్ని స్కూల్ అయ్యి కూడా కడుతున్నారు కదా, నిజమేనా? మంచినీళ్ళు కూడా వచ్చాయి. ఇంత ముందు ఎలా ఉండేదమ్మా మంచినీళ్ళు? బాగా ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అన్నిటికీ పర్వాలేదు. సీసీ రోడ్లు వేయించారు, మరి ఒక నీళ్ళు ఇచ్చారు, మామిడిపల్లి కూడా పంపారు.
అన్ని బాగానే చేస్తున్నారు, అనుకున్నవన్నీ సాధిస్తున్నారు. నా పేరు ధనిషి రావణమ్మ, మాది కురుడి గ్రామం. కురుడి గ్రామమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు వచ్చారమ్మా, వచ్చినారు. ఏం చేశారు? ఏం చేసినారా అంటే నీళ్ళు లేవని తీసుకొచ్చినాం బాబు, అవి అన్ని చూపెట్టినాము. గడ్డకు తీసుకెళ్ళాను, గడ్డకు తీసుకెళ్ళి చూపెట్టినాను. ఆయనకి ఆ గుడిలోకి వచ్చినాము. గుడిలోకి వచ్చి బాబు ఇక్కడే ఈ తండ్రి గడు పుడతాలా, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు సీఎం అవుతే మరి ఇక్కడ నువ్వు నేను గుడిలో దర్శనం చేద్దాము అని మొక్కినాము. ఇద్దరు ఉన్న కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఆ బాబు నిలబడ అన్న తర్వాత ఏటన్నారంటే అలాగే ఇద్దరు వెళ్ళాం, దేవుడికి దర్శనం చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత అందరు అన్నారు ఏటవుతారు పవన్ కళ్యాణ్ గారు మీకంటే నా పెద్ద కొడుకు అన్నాను నేను. అంతే ఆ మాటకి నవ్వేనాడు, నవ్వేసి నవ్వినాడు. ఆ మాటకి నవ్విన తర్వాత మొన్న పెదపాడు వచ్చినారు. పెదపాడు వస్తే సెక్యూరిటీ పంపినారు తీసుకురమ్మా అని. వెళ్ళాను అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుతో మాట్లాడినాను. బాబు విషయాలు ఉన్నాయి చెప్పడానికి, మా పిల్లలకి దారి లేదు, పిల్లలకి అక్కడ పెదపాడులో అడిగితే నాకు కాగితాలు ఇచ్చినారు, నువ్వు మాట్లాడకు, మాకు అన్ని ఇచ్చినారు కదా, మరి ఇంకేటి చెప్తావు విద్యారంలో నానేనాడు అనేసిన తర్వాత మరి గుడిలోను అప్పుడు నువ్వు నేను మొక్కున్నాం కదండి బాబు, దర్శనం ఉన్నది తండ్రి పుడదాలా, మరి ఎలాగ మరి తీర్చమా అన్నాను. అని అంతేనే ఆ మాటకు అన్నారు, రేపు ఇద్దరం కలిసి తీర్చేద్దాం అన్నారు. నువ్వు వస్తావో లేదో నాకు తెలియదు, నా తలం ఇచ్చేయి నువ్వు వస్తానని. అంతే నవ్వుకోని నా తలం ఇచ్చేసినాడు. వేసిన మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన తర్వాత వచ్చినాము. నన్ను వచ్చిన తర్వాత అనకూడదు కానీ తెల్లవారింటికి 30-20 మంది సెక్యూరిటీ తీసుకొచ్చి బయట చుట్టూ పెట్టేనాడు. పోలీసు బందోబస్తు వచ్చింది. చెప్తున్నాను ఆయనకి ఇద్దరం కలిసి దర్శనం చేసినాము గుడిలోను. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు కదా, ఆ రోజు గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి బాలేదు, మరి అందుకు మీకు ఇచ్చిన మాట కోసం వచ్చారు. నానిచ్చిన మాట కోసం మా బాబు వచ్చినారు, వచ్చి చూసినారు. ఇంట్లో కూడా వస్తానన్నారు. అమ్మా ఈసారి వస్తాను కానీ ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలి అన్నారు. మళ్ళా చెప్పినారు ఆ మాట కూడా. అప్పుడేమో బాబు మీరు దర్శనం చేస్తున్నావు కదా, మరి ఇంకా నాన్న ఎందుకంటే నువ్వు నేను కలిసి దర్శనం చెయ్యాలమ్మా ఇద్దరికి పెట్టి కలెక్టర్ గారు నా బాబు కలిసి ముగ్గురిని కలిసి చేసినాం. చేసిన తర్వాత బయటకు వచ్చినారు. వాళ్ళకి మా ఊరికే, మీ ఊరు చూసుకుంటాను, నన్ను దత్తాన్ని తీసుకుంటాను, మీ ఊరు రోడ్లు గట్ట వేయించడం ఎక్కడ ఏది నేర్పునే నేను చూసుకుంటాను చేస్తాను అన్నారు. చూసినారు. నేను అన్నాను ఇక్కడికి తెల్లవారిని చూస్తే 100 మంది వెళ్తారు, అది కాలవ, అక్కడ ఏదైనా సరే చిన్న రోడ్డు ఇవ్వండి, ఇది అల్లా వేయడం మాటకి ఇంకా నేను చెయ్యండి అంటే ఆ ప్రెసిడెంట్ కాదు ఎవ్వరు పట్టించుకోలేదు, పట్టించుకోలేదు, ఒక్కరు పట్టించుకోలేదు, పట్టించుకోలేదు. ఆయన మళ్ళా నేను మామిడిపళ్ళు పంపించినారు. పంపిస్తే నాకు ఒక్కతికే, నాకే దొరకనే దూరాల్లో సర్దేసుకున్నారు, అందరికి ఇచ్చినారు. ఆనందంగా అనిపిస్తుంది. నా సొంత కొడుకు లాగున్నాడు. అదే ఫోటో ఉన్నది మా ఇంట్లో. రా మొన్న పెదపాడులో మాకు అదిగో మా పిల్లలకి మాకి కొంచెం సైఫయంగా చూస్తే పిల్లలకి ఇటు ఆధారాలు లేవు అనేసి పిల్లలకి ఒక చదువుల్లో కూడా ఒక హాస్టల్లో జాయిన్ చేసుకోవడం మానేనారు. మాకు ఎక్కడికి వెళ్ళి మీకు ఏట్లేదు, మీకు సర్టిఫికెట్ లేదనిస్తున్నారు, లేదనిస్తున్నారు. మా ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగాలకి లేవు, చదువులకే లేదు, ఇంక ఉద్యోగాలు ఏంటి ఇస్తారు. ఒక హాస్టల్ జాయిన్ చేసుకోరు మా పిల్లలకి. ఒక చూడరు, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటున్నారు మాకు. అవేవి అప్పుడు అయినా సరే అదేదో రికమెండేషన్ లాగా ఉండిపోనాయి. ఇప్పుడు ఈ బాబు వచ్చేనేదో దారి పెడతాడని చూస్తున్నాం.
మార్చేనారు ఇప్పుడు వచ్చేటి లేదు. అలాగని మొన్న అడిగితే ఈ జనాలు తొయ్యలేక అమ్మ నేను చూసినానులే, నాకు అన్ని చెప్పినావు కదా నువ్వు. చెప్పినాను, నోటి మాటతోటే చెప్పాను. అది తొవ్వ చేస్తున్నారమ్మా అని కూడా నాకు అడిగినాడు. రాజకీయ నాయకులు బాబా, రాజకీయ నాయకుల పేరు చెప్పంటే ఒక్కలని చెప్తామేడు బాబా. వాళ్ళు మొన్నోట వేయకపోవడం ఏంటి, మొన్నోట వేయలేదా నాను? వేరే వాళ్ళు గెలిచినారంతే బాబు. నన్ను ఒక్కరిని వేసేస్తే మా ఇదల్లా వేసుకుంటే సరిపోతుంది. నేను వేసిన చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. ఆ బాబు వచ్చిన కానించి మాకు నీళ్ళకి ఇబ్బంది కాదు, రోడ్లు కానే అన్ని బాగానే ఉన్నాయి. ఆ రెండు చూసేస్తే సేన మాకి. ఈ సర్టిఫికెట్ గురించే మాకు బాధ. ఈ మాట అడిగింది మా అమ్మానండి, ఈ మాట అడిగింది మీ అమ్మ నీకోసము. నా పేరు శీలం చంద్రమ్మ, మాది కురుడి గ్రామము, కురుడి పంచాయతీ, డుంబిరిగూడ మండలము, అల్లూరు సీతారామరాజు జిల్లా. పదవిలో లేనప్పుడు కూడా మా ఊరు గుర్తు పెట్టుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వచ్చారు, అప్పుడు పదవిలో లేరు బాబు, వచ్చారు. అప్పుడు వచ్చి మళ్ళీ అతను ఎప్పటికైనా మళ్ళీ మా ఊరు వస్తారని మేము అనుకున్నాము. అతను అలాగే గెలిచారు, వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయి వస్తారు ఎప్పటికైనా మా ఊరు. పవన్ కళ్యాణ్ బాబు అయిన తర్వాత కూడా వచ్చారు, వస్తారు. మా శివుడు ఎలాగైనా అతనికి రప్పిస్తారు, అతను వస్తారు, అతను ముఖ్యమంత్రి అవుతారు. అలాంటి నాయకులు 100 ఉండాలి. మా ఊరికి అతనికి ఉన్న అనుబంధం అంటే, అతను ఫస్ట్ వచ్చారు బాబు. వచ్చినప్పుడు మా వెళ్ళి రోడ్డుకి వెళ్ళి మా ఊరి సమస్యలు చెప్పాము. అతను అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచే వచ్చారు మా ఊరు. నడిచి వచ్చి మేము ఓట్లు వేసి గెలిపించిన ఇది ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ వచ్చి మా గడ్డ అయితే చూడలేదు, మా నీళ్ళ గడ్డ చూడలేదు. అతను వచ్చి మా గడ్డ చూశారు, చూసి మా పని చూసి అంతోటి ఇలా తుఫాన్ అప్పుడు అతను వచ్చిన తర్వాత వేసారు బాబు. వాటర్ కూడా అతను వచ్చిన తర్వాతే అయింది. మా ఊరు డెవలప్ అయింది, మేము డెవలప్ అయ్యాము. ఇలాంటి మారుమూల పల్లెటూరు గ్రామము గుర్తు పెట్టుకొని అతను ఇక్కడికి వచ్చినందుకు అతను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేయలేదు, ముందు నిజాన్ని చెప్పేస్తున్నాం. మేమైతే అతనికి వేయలేదు, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా వచ్చారు మా ఊరు. అలాంటి నాయకులు ఉండాలి, ఉంటారు. అతను ప్రధానమంత్రి కూడా అయ్యే సూచనలు ఉన్నాయి, అతను ఉంటారు.